వాళ్ళ ట్రంప్ స్వరం మార్చడం వెనుక ఏమన్నా మన రోల్ ఉందా? మనం ఇట్లా మాట్లాడడం, మన అసంతృప్తి చెప్పడం 100% ఉంది. ఎలానే చెప్తాను అంటే ఐఎమ్ నాట్ అన్నెసరీ క్లెయిమింగ్ ద విక్టరీ. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా అమెరికా ఎలా చూసిద్దంటే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. అమెరికాలో ఒక నానుడు ఉందండి భరత్ గారు, ఫ్రీ లంచ్ ఏమీ లేదు, నథింగ్ ఫ్రీ. ముఖ్యంగా భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా, మిలిటరీ పరంగా ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ మధ్య మన ట్రేడ్ 70% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ గోస్ త్రూ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. సో చైనా యొక్క ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ విధానాల ద్వారా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్రికా, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ లాటిన్ అమెరికా, Chinese influence in Eastern Europe and European Union as such, Chinese products dependency and exports from China to United States of America. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమెరికా ఏం చేసిందంటే భారత్ లాంటి ఒక దేశానికి సంబంధించి చాలా అవసరం ఉంది, భారతదేశం యొక్క సపోర్ట్ చాలా కావాలి. కాబట్టి భారత్ ఆల్రెడీ కొంత ఇప్పుడు ఒక వార్ జోన్ టైప్లో ఉన్న ఈ పరిస్థితి నుంచి తప్పనిసరిగా భారత్ని మనము వదులుకోకూడదు. ఎందుకంటే వ్యూహాత్మకంగా అంటే మిలిటరీ పరంగా, ఫినాన్షియల్గా లార్జెస్ట్, ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. వెరీ సూన్ విల్ బి ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో హ్యావింగ్ నోన్ దిస్ ఫ్యాక్ట్, అమెరికన్స్ వుడ్ నెవర్ స్పాయిల్ ద షో. అమెరికన్స్ వుడ్ లవ్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ సాలిడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా బికాస్ చైనా ఈజ్ ఆల్రెడీ వాళ్ళకు ఒక పెద్ద థ్రెట్ ఎకనామికల్లీ, ఇఫ్ నాట్ మిలిటరీలీ. మిలిటరీలీ ఆల్సో ఇట్స్ ఎ బిగ్ థ్రెట్, బట్ ఎకనామిక్ ట్రేడ్ వార్లో చాలా ఇదిగా ఉంది కదా, ఆల్రెడీ డెఫిసిట్లో ఉన్నారు కదా ఎవరు అమెరికన్స్. అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే అమెరికన్స్ ఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ చైనా. దాని మూలంగా ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ చైనాకి చెల్లించాల్సి వస్తుంది, డాలర్స్. సో ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడం కోసమే టారిఫ్స్ ని పెట్టి, ఆ టారిఫ్స్ లో 147% చైనా మీద కొట్టింది ఎవరు? అమెరికానే. ఎందుకంటే అది బ్యాలెన్స్ చేయాలి అని. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ అమెరికన్స్ అండ్ ద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. అతి పెద్ద ప్రజాస్వామ్యము భారతదేశము, అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. రెండు కలిసి చట్టాపట్టాలు వేసుకొని ప్రయాణం చేస్తే గానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా లెడ్ చైనాని కొట్టలేము. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఈ సంకేతాలన్నీ గమనించారు ప్రెసిడెంట్ ట్రంప్. అందుకనే తన వాయిస్ ని టోన్ డౌన్ చేసుకొని మొన్న నేను ఇంకో మాట కూడా అన్నారు భరత్, మీ దృష్టికి వచ్చే ఉంటుంది అది. 1000 సంవత్సరాల్లో కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ అన్నారు, తర్వాత దాన్ని కూడా ఆయన 4 ఖర్చుకున్నారు. ఇవాళ కూడా మళ్ళీ 1000 సంవత్సరాలు. అదే చెప్తున్నా. ఆయనకి పొలిటికల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పినప్పటికీ ఈయనకి ఆ తొందరలో నోటుకు వచ్చినట్టు. అంటే ఇప్పుడు కాశ్మీర్ ఏర్పడే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చే 77-78 ఏళ్ళు అయింది అంతే మనకి, 1947 నుంచి. అంత ముందు కాశ్మీర్ సమస్య ఎక్కడ వచ్చింది? మనకి లేదు. ఇవాళ ఏమన్నాడని ఒకసారి దాన్ని ట్రంప్ ఇవాళ అన్నది